హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ ఎప్పుడు ఆన్‌లైన్‌లో అవైలబుల్‌లోకి వస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీరు ఆన్‌లైన్‌లో కంటే ఆఫ్‌లైన్‌లోనే వెంటనే తెలుసుకోవచ్చండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైనల్ లిస్టులనేటివి ఆల్రెడీ మీ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ యొక్క సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారి యొక్క లాగిన్‌లోకైతే ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది అప్డేట్ అయితే చేయించేశారు. అయితే ఈ యొక్క ఆన్‌లైన్‌లో ఈ యొక్క లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతుందనే సమాచారం కూడా రావడం జరిగింది. అయితే ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేశారు అనే వివరాలు కూడా అందాయి. సో పూర్తి వివరాలు అయితే అందిస్తాను. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి. సో తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వెళ్ళండి. సో అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా లేటెస్ట్‌గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ తెలుసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ పార్లపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయితే నేను ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నాను. సో ఇదే విధంగా ఈ లిస్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇదే విధంగా మీ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీ యొక్క లాగిన్లో ఈ లిస్ట్ అనేది అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో వారిని అడిగి మీకు ఇందిరమ్మ ఇండ్లు అనేది శాంక్షన్ అయిందా, ఫైనల్ లిస్ట్లో మీ పేరు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆన్లైన్లో కూడా అప్లికేషన్ అనేది విడుదల చేస్తామని చెప్తున్నారనమాట. అంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకునేందుకు అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కొంత సమాచారం అయితే నేను సేకరించాను. ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ముందుగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేశారనే వివరాలు అయితే తెలుసుకుందాం. ఒక్కసారి మీరు ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేశానండి. సో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం లబ్ధిదారుల యొక్క ఎంపికలో పారదర్శకత కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. అధికారులు తయారు చేసినటువంటి జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఆన్లైన్లో కృత్రిమ మేధస్సు AI ద్వారా అయితే మరింత లోతుగా విశ్లేషిస్తున్నారు. అనర్హులను గుర్తించి అర్హులైనటువంటి వారికి మాత్రమే మే 10లోగా ప్రొసీడింగ్స్ జారీ చేసి ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక వివరాలు అయితే అందాయి చూడండి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల అర్హుల జాబితాలను ఆ గ్రామాల్లో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అందులో పేర్లు ఏ విధంగా సెలెక్ట్ చేశారనే వివరాలు కూడా అందించారు. సో అర్హులైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పక్కాగా చర్యలు అయితే తీసుకుంటోంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా అధికారులు రూపొందించిన లబ్ధిదారుల యొక్క జాబితాను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇదివరకే ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు అందజేసినటువంటి జాబితాను క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. అనర్హులను గుర్తించి తొలగించడంతో పాటు అర్హులను గుర్తించి వారి యొక్క వివరాలను ఆ గ్రామ పంచాయతీల్లోనే ప్రదర్శించారు, డిస్ప్లే అయితే చేశారని చెప్పి చెప్తుందన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ఇందిరమ్మ ఇండ్ల కోసము ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ముందుగా ఒక జాబితాను అయితే రెడీ చేశారు. జాబితాను రెడీ చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క సర్వే చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా సర్వే అయితే పూర్తి చేశారు. సర్వే అనేది పూర్తి చేసిన తర్వాత అర్హుల యొక్క వివరాలు మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేశారు. అది కూడా AI ద్వారా వెరిఫికేషన్ అయితే చేసినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పూర్తి స్థాయిలో సర్వే అయితే జరిగిందని ఇక్కడ ఒక వివరాలు అయితే మీరు తెలుసుకుంటున్నారనమాట. ముందుగా అనుకున్న దాని ప్రకారమే అధికారులు తుది పరిశీలన మే 2వ తేదీన ముగిసింది. అంటే ఈ నెల 2వ తేదీకే క్లోజ్ చేసేసారనమాట వెరిఫికేషన్ అంతా కూడా. అనంతరం అర్హులైనటువంటి వారి జాబితాను ప్రదర్శించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతో 5వ తేదీలోగా లబ్ధిదారుల యొక్క ప్రొసీడింగ్స్లో జారీ చేయాలని భావించారు. అయితే మరొకసారి క్షేత్రస్థాయిలో పరిశీలన అనేది చేయాలనే ఉద్దేశంతో AI ద్వారా అయితే ఈ యొక్క లిస్ట్ అనేది కూడా మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేసినట్లు తెలుస్తుంది. ఇలా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా జారీ చేసేందుకు 2-3 రోజులు టైం అయితే పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రొసీడింగ్స్ అంటే మంజూరు పత్రాలండి. ఈ మంజూరు పత్రాలు అందించిన తర్వాత అయితే ప్రభుత్వము వారి యొక్క ఇంట్ల నిర్మాణానికి సంబంధించి ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనమాట. సో వారి యొక్క ఇండ్ల నిర్మాణాలు అనేటివి ప్రారంభించిన తర్వాత అయితే వారికి వివిధ దశల్లో అయితే అమౌంట్ అనేది అందడం జరుగుతుంది. సో అయితే ఈ యొక్క జిల్లాల్లోని మున్సిపాలిటీలు, మండలాల్లో ఆన్లైన్ డేటా నమోదు ప్రక్రియ వేగంగా అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ని అయితే కలిసి అదేవిధంగా మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి సెక్రటరీ యొక్క లాగిన్ ద్వారా కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కొంతమంది పేర్లు ఏ విధంగా తొలగించారనే వివరాలు కూడా అందించారు చూడండి. సో హైదరాబాద్లోని గృహ నిర్మాణ శాఖలో
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో ఆధునిక సాఫ్ట్వేర్తో కృత్రిమ మేధస్సును ఉపయోగించి లబ్ధిదారుల యొక్క సమగ్ర వివరాలను అయితే పరిశీలించారనమాట. ముఖ్యంగా ఎంపికైన వ్యక్తికి అంటే ఒకవేళ ఆయన ఫైనల్ లిస్టులోకి వచ్చినా కూడా సో వారిని ఏఐ ద్వారా ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తున్నారంటే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న, పట్టణంలో సొంత ఇల్లు ఉండి గ్రామంలో ఇల్లు పొందుతున్న, లేదా 4 చక్రాల వాహనం కలిగి ఉండి కూడా లేదని తప్పు సమాచారం అనేది అందించిన ఇలాంటి వారిని కృత్రిమ మేధస్సు సహాయంతో గుర్తించి అనర్హులుగా అయితే ప్రకటిస్తున్నారు. దీనికోసం ఆయా వ్యక్తులు వివిధ సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన డేటాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మండలాల్లో ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నందువల్ల ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి మరో 2 రోజులు 3 రోజులు పట్టవచ్చని చెప్పి చెప్తున్నారనమాట. సో అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తెలిపిన తర్వాత లబ్ధిదారుల యొక్క వివరాలను మే 10వ తేదీ లోపల ఆన్లైన్లో అవైలబుల్లోకి అయితే తీసుకువస్తామని చెప్తున్నారు. సో కాబట్టి మే 10వ తేదీన ఆన్లైన్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్టు వచ్చేస్తుంది. అదేవిధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అదేవిధంగా మున్సిపాలిటీ యొక్క ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు అనేది మీకు శాంక్షన్ అయ్యి ఉందా లేదనేది తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సేమ్ ఇదే విధంగా ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ అనేది మీ యొక్క సచివాలయంలో అయితే మీ యొక్క పంచాయతీలో అయితే డిస్ప్లే అయితే చేస్తారనమాట. అదేవిధంగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ప్రొసీడింగ్స్ అనేటివి అందిస్తారు మీకు. ప్రొసీడింగ్స్ అనేటివి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు ఏ విధంగా అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేశారు కదా, వాళ్ళు ఏ విధంగా అయితే అందుకున్నారో సేమ్ అదే విధంగా మీకు కూడా అందించడం జరుగుతుంది. ఇక డబుల్ బెడ్రూమ్ హౌసెస్ గురించి మాట్లాడుకోవాలండి. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి ఇండ్లను అయితే లబ్ధిదారులకు అయితే ఇవ్వనున్నారు. అసంపూర్తిగా ఇచ్చినటువంటి ఇండ్లను పూర్తి స్థాయిలో నిర్మించుకునేందుకు ప్రభుత్వం ద్వారా అయితే కొన్ని ఫండ్స్ అనేటివి మీకు రిలీజ్ అవుతాయన్నమాట. అప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఇంటి నిర్మాణం అనేది చేపట్టుకోవచ్చు అనమాట. అయితే ప్రస్తుతము ఇల్లు శాంక్షన్ అయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు అయితే వివిధ దశల్లో అయితే అందుతాయి కదా, వాటికి సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలండి. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు అనేది 600 చదరపు అడుగుల లోపలే అయితే నిర్మించుకోవాలని చెప్పి చాలాసార్లు అయితే వార్నింగ్ చేస్తుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయినటువంటి గ్రామాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ ఇప్పుడు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా మీరు వివరాలన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకొని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని చెప్పి చెప్తుందన్నమాట. పూర్తి వివరాలు అయితే అందించానని అనుకుంటున్నాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇందులో మీకు ఏమైనా డౌట్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి వెంటనే తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. దాన్ని ఓపెన్ చేయగానే మా టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్తారు. డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి అందులోనే పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.